Hello guys, ఎలా ఉన్నారు అందరూ? Once again welcome back to my channel Van Life with Ravi. Hope అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేపాల్ 30 డేస్ చేయాల్సింది కాస్త 15 డేస్కే మళ్ళీ ఇండియా రావాల్సి వచ్చింది. ఎందుకు అనేది వీడియో ఎండ్లో చెప్తా. ఈరోజు కాంటెక్స్ట్ మాట్లాడుకుందాం ఫస్ట్ ఈ వీడియో ఎందుకని. నేపాల్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినాక నాకు చాలా డిఎమ్స్ వచ్చినాయి. బ్రో మన వెహికల్ ఎలా తీసుకెళ్ళాలి, కరెన్సీ ఎలా చేంజ్ చేయాలి, ఏ సిమ్ చూస్ చేసుకుంటే బెస్ట్, ఇలా చాలా క్వశ్చన్స్ వచ్చినుండే నాకు. చలో ఈ వీడియో చేద్దామని ఇంకా స్టార్ట్ చేసిన. యాక్చువల్గా ఈ వీడియో అన్ని వీడియోస్ పెట్టినాక పెడదాం అనుకుంటుండే, బట్ డే బై డే మెసేజ్ ఎక్కువయ్యేసరికి చలో ఈరోజే చేద్దామని స్టార్ట్ చేసిన. సో నార్మల్గా మనం మన ఇండియా వెహికల్ నేపాల్కి వెళ్ళాలంటే ఒక పర్మిట్ చేయాలా. ఆ పర్మిట్ని వాళ్ళు ఏమంటారంటే బన్సార్ అని పిలుస్తారు. బన్సార్. ఓకే, ఈ బన్సార్ చేపించే ముందు మనం ఇంకో పని చేయాలి. అదేంటంటే కరెన్సీ ఎక్స్చేంజ్ చేయాలా. ఇండియన్ కరెన్సీని నేపాల్ కరెన్సీకి మారవాలా. ఎలా మారవచ్చు అంటే అక్కడ చాలా ఎక్స్చేంజ్ షాప్స్ ఉంటాయి. ఓకే, బట్ నేను వాటిని ప్రిఫర్ చేయను, ఎందుకంటే అందులో స్కామ్స్ కూడా జరుగుతాయి, మంచి కూడా ఉంటాయి. దాని బదులు మనం ఏం చేయొచ్చు అంటే మనం ఇండియాలో ఉన్నప్పుడే అక్కడ పెద్ద పెద్ద కిరాణా షాప్స్ ఉంటాయి. ఓకేనా, అక్కడ ఏం జరుగుతుంది అంటే నేపాల్లో గ్రాసరీస్ చాలా కాస్ట్లీ. సో వాళ్ళు ఇండియా వచ్చి కొనుక్కుంటారు కదా, సో నేపాలీ కరెన్సీ ఇస్తారు. సో మనం ఈ కిరాణా షాప్కి వెళ్ళి వాళ్ళకి ఇట్లా చెప్పొచ్చు, నేను నేపాల్ వెళ్దాం అనుకుంటున్నా, నాకు ఇంత అమౌంట్ కావాలి నేపాలీ, సో ఇది ఇండియన్ కరెన్సీ ఇస్తా అని మాట్లాడుకొని డీల్ చేసుకోవచ్చు. సో ఎంత ఇస్తారు? మొన్న ఇండియన్ కరెన్సీలో 100 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు నేపాలీలో 160. నువ్వు 100 రూపాయలు నోట్ ఇస్తే వాళ్ళు నేపాలీ రూపీస్లో 160 నీకు ఇస్తారు. సో నీకు ఎంత కావాలనేది నీ ఇష్టం, నువ్వు ఎంత ట్రావెల్ చేస్తావు అనేది దాన్ని బట్టి చూసుకోండి. ఓకే, కరెన్సీ ఎక్స్చేంజ్ అయిపోయిందా? నెక్స్ట్ ఏంటంటే మన వెహికల్ లోపలికి తీసుకుపోవాలా. ఓకేనా, టోటల్గా మనకు 2 బార్డర్స్, మెయిన్ బార్డర్స్. ఒకటి పోఖ్రాకి వెళ్ళాలంటే సోనాలి అని ఒకటి ఉంటుంది, అండ్ సెకండ్ వన్ ఏంటంటే భరత్పూర్ అని ఉంటుంది కాఠ్మండూకి వెళ్ళాలంటే. మెయిన్గా ఈ ప్లేసెస్లలో మీకు బస్ స్టాప్స్ ఉంటాయి. పోఖ్రా బస్ స్టాప్, పోఖ్రాకి వెళ్ళే బస్సులు ఉంటాయి, కాఠ్మండూకి వెళ్ళే బస్సులు కూడా ఉంటాయి. బట్ మన సొంత వెహికల్ వెళ్తున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడు సపోజ్ నేను పోఖ్రా ఎంటర్ అయినా కదా సోనాలి బార్డర్ నుంచి. సో బార్డర్ లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో కొన్ని కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్స్ దాటినాక చిన్న రేకుల షెడ్ కింద ఒక పర్సన్ అయితే పింక్ కలర్ స్లిప్ రాస్తాడు. పోయి మన ఆర్సీ లైసెన్స్ ఇచ్చి నువ్వు ఎన్ని డేస్ తిరుగుదాం అనుకుంటున్నావు అనేది చెప్పాలా. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఒక వెహికల్, మన ఓన్ వెహికల్ నేపాల్లో మ్యాక్సిమం ఇయర్కి 30 డేస్ మాత్రమే తింపగలుగుతాం. ఓకే, 12 మంత్స్కి ఓన్లీ 1 మంత్ మనకు పర్మిషన్ ఉంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ 30 డేస్ అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇస్తారు నీకు. అలా అని 30 డేస్ ఒక్కసారి ఇస్తారంటే ఇవ్వరు. మ్యాక్సిమం ఒక్కసారి 15 డేస్ ఇష్యూ చేస్తారు. తర్వాత నువ్వు ఇంకా ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకుంటే పోఖ్రా ఎయిర్పోర్ట్లో లేదా కాఠ్మండూ ఎయిర్పోర్ట్లో రెన్యువల్ చేసుకోవాలి మళ్ళీ 15 డేస్. ఓకే, ఎంత ఖర్చు అవుతుంది? ఒక్కరోజు మన వెహికల్ నేపాల్లో తిరగాలంటే నేపాలీ రూపీస్లో వచ్చేసి 1100 నేపాలీస్ ఖర్చు అవుతుంది. దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అంటే వెహికల్ ఛార్జెస్ అండ్ నెక్స్ట్ టోల్ ట్యాక్సెస్. ఇక్కడ రోడ్ ట్యాక్స్ అంటారు, అక్కడ టోల్స్ ఉండవు నేపాల్లో. అందుకే వాళ్ళు మన వెహికల్ వాళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నందుకు పర్ డే 500, అండ్ మన వెహికల్ వాళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నందుకు 600. 600 + 500 1100 ఛార్జ్ చేస్తారు. ఇండియన్ కరెన్సీకి వచ్చేసి 690 రూపీస్. మీకు ఈజీగా ఉండాలని ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్ నువ్వు ఒక్కరోజు నీ వెహికల్ దింపాలంటే 700 రూపాయలు ఖర్చు చేయాలి. ఓకేనా, ఆడికి పోయి పింక్ స్లిప్ రాసినాక ఆ పింక్ స్లిప్ తీసుకుపోయి కౌంటర్లు ఇస్తే ఏంటంటే కౌంటర్లో వాళ్ళు ఇచ్చిన పింక్ స్లిప్ నీ ఆర్సీ తీసుకొని మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. ఓకేనా, సిస్టంలో ఎంటర్ చేసినాక బిల్ కట్టమని నీ పక్క కౌంటర్కి పంపిస్తారు. ఆ పక్క కౌంటర్లో నువ్వు ఎన్ని రోజులు ఉందాం అనుకుంటున్నావో అన్ని ఇంటూ 1100 ఇవ్వాలి నేపాలీ రూపీస్. అందుకే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఐఎన్ఆర్ తీసుకోరు, ఓన్లీ నేపాలీ రూపీస్ మాత్రమే తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ కంట్రీకి వెళ్తున్నాం కదా అలా. ఓకేనా, అదంతా అయిపోయాక నీకు ఒక ఫామ్ ఇస్తారు, 2 ఉంటాయి దాంట్లో. ఒకటి వచ్చేసి రోడ్ ట్యాక్స్, ఒకటి వచ్చేసి వెహికల్ ట్యాక్స్. ఇక్కడ ఇంకో థింగ్ మర్చిపోయినా, ఫస్ట్ మనము వెహికల్ ట్యాక్స్ సపరేట్ చేయాలా, రోడ్ ట్యాక్స్ సపరేట్ చేయాలా, 2 కలిపి కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నువ్వు వెహికల్కి కట్టినాక పక్కన ఇంకో కౌంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి రోడ్కి సపరేట్ ట్యాక్స్ చేయాలి. అక్కడో స్లిప్ ఇక్కడో స్లిప్ పిన్ కొట్టుకొని ఈ 2 అయితే జాగ్రత్త పెట్టుకోండి. వన్స్ రాగానే ఫోటో తీసుకొని పెట్టుకోండి, అండ్ హార్డ్ కాపీ ఉంటే చాలా బెస్ట్. ఎందుకంటే నేపాల్ పోలీస్ చాలా స్ట్రిక్ట్. బన్సార్ లేకుండా నువ్వు దొరికినావా అంటే నీకు చాలా ఫైన్ వేస్తారు. ఎంత ఉండొచ్చు, 5000 కూడా వేయచ్చు, చెప్పలేము. ఓకే, అది. సో అయిపోయిందా? సో కరెన్సీ ఎక్స్చేంజ్ అయిపోయింది, పర్మిట్ ఎలా తీసుకోవాలనేది అయిపోయింది. దాని థర్డ్ థింగ్ వచ్చేసి ఏ సిమ్ తీసుకుంటే బెస్ట్. నేపాల్లో ఎక్కువ 2 సిమ్ములు వాడతారు. ఒకటి ఎన్టీసీ, ఒకటి ఎన్సెల్. ఎన్సెల్ అనేది ఈ టౌన్స్లో సిటీస్లో బాగా వస్తుంది. అండ్ ఎన్టీసీ వచ్చేసి
మౌంటైన్స్లలో వస్తుంది. ఓకేనా, నువ్వు మొత్తం రిమోట్ ఏరియాకి వెళ్దాం అనుకుంటే ఖచ్చితంగా ఎన్టీసీనే తీసుకో. లేదు బ్రో నేను ఓన్లీ పోఖ్రా కాఠ్మండు అట్లా సిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తా అనుకుంటే ఎన్సెల్ చూస్ చేసుకో. నేను లైవ్లో టెస్ట్ చేసిన, నేను కంటెంట్ క్రియేటర్ కాబట్టి నేను 2 తీసుకున్నా. అండ్ కొండలలో వెళ్ళినప్పుడు ఎన్టీసీ వస్తుంది, సిటీస్లో వచ్చినప్పుడు ఎన్సెల్ వస్తుంది. ఓకే, సిమ్ అయిపోయింది. ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలా? నువ్వు సోనాలి బార్డర్ నుంచి ఎంటర్ అవుడుతోటే నీకు ఒక వైట్ టెంపుల్ ఉంటుంది. ఓకేనా, బుద్ధుడిది. అండ్ దాని ఎదురుగానే గౌతమ్ బుద్ధ బర్త్ ప్లేస్ ఉంటుంది. అండ్ మాయాదేవి టెంపుల్ ఉంటుంది. మాయాదేవి గౌతమ్ బుద్ధ వాళ్ళ మదర్. ఓకే, సో ఇక్కడ అయిపోయినాయా? తర్వాత పోఖ్రా వెళ్ళాక, పోఖ్రా వేరే లెవెల్ అనుకోండి, చాలా బ్యూటిఫుల్ లేక్స్ ఉంటాయి అక్కడ. ఓకేనా, మొత్తం నైట్ అయితే గోవా వైబ్స్ వస్తాయి. గోవాలో ఎట్లుంటుందో నీకు సేమ్ పోఖ్రాల వైబ్స్ కూడా అట్లే ఉంటాయి. ఈ వైబ్స్ మళ్ళీ కాఠ్మండులో ఉండవు, పోఖ్రాల్లో ఉంటాయి. ఎందుకంటే లేక్స్ తోటి సరౌండ్ అయి ఉంటుంది, చాలా బ్యూటిఫుల్. అక్కడ నుంచి ముక్తనాథ్ టెంపుల్ వెళ్ళాలి. ఓకేనా, ఇది మాత్రం మిస్ అవ్వకండి. ముక్తనాథ్ టెంపుల్ వెళ్ళాలంటే మీరు 1000 నేపాలీ రూపీస్ అయితే కట్టాలి. ఓకేనా, అది టికెట్ లాగా అనుకోండి. ఓకేనా, అది పోఖ్రాలోనే ఇస్తారు. ఏసీఏపీ ఆఫీస్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు 1000 రూపాయలు, మీ ఆధార్ కార్డు, ఒక 2 ఫోటోలు ఇస్తే మీకు వాళ్ళు ఇచ్చేస్తారు. అది పట్టుకొని మీరు వెళ్ళాలి. మధ్యలో 2-3 ప్లేసెస్లో చెకింగ్ జరుగుతాయి. ఇది అయిపోయినాయి. ఇక్కడ నుంచి పోఖ్రా నుంచి కాఠ్మండు వెళ్ళండి. ఓకేనా, కాఠ్మండు నుంచి పైకి చైనా నేపాల్ బార్డర్ ఉంటుంది. అక్కడ తత్పాని అన్న ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ హాట్ స్ప్రింగ్ ఉంటుంది. ఆ హాట్ స్ప్రింగ్లో స్నానం చేయడం మర్చిపోవద్దు. ఆ స్నానం చేస్తే మీకు బాడీ పెయిన్స్, స్కిన్ డిసీజెస్ అట్లా ఏమన్నా స్కిన్కి బాడీకి సంబంధించినవి అన్నీ వెళ్ళిపోతాయంట. నా వీడియోలో చూసే ఉంటారు. ఓకే, ఇది అయిపోయినాక ఇంకా కావాలనుకుంటే మీరు మన మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దాకా పోలేకపోయినా ఆ సరౌండింగ్స్ దాకా వెళ్తారు. అండ్ మీకు అక్కడ నుంచి గ్లిమ్స్ కనబడతాయి, అంటే చూడొచ్చు మీరు. అండ్ వరల్డ్లోనే ది హైయెస్ట్ కాళీమాత టెంపుల్ కాలింగ్ చౌక్, అక్కడికి వెళ్ళవచ్చు. ఇది శ్రీ ముక్తనాథ్ టెంపుల్ వచ్చేసి వరల్డ్లోనే హైయెస్ట్ విష్ణు టెంపుల్. ఓకేనా, 2 హైయెస్ట్ టెంపుల్స్ అయిపోతాయి. ఓకేనా, ఇంకా హిడెన్ ప్లేసెస్ చాలా ఉంటాయి అబ్బా. ఓకేనా, నేపాల్ అనేది స్విట్జర్లాండ్ ఆఫ్ టోటల్ ఏషియా. ఓకే, ఈ గిన్నె ప్లేస్లో చాలా ప్లేసెస్ ఉంటాయి. బట్ నేనేం సజెస్ట్ చేస్తా అంటే 4x4 తీసుకోవండి. ఓకేనా, మ్యాక్సిమం 4x4 తీసుకోతే బెస్ట్. ఎందుకంటే అన్ని ఆఫ్ రోడింగ్ అబ్బా. నా వీడియోస్లో చూస్తుంటారు, ఘోరం, అసలు ఘోరమైన ఆఫ్ రోడింగ్ చేయాలా. చిన్న వెహికల్ అయితే మస్తు స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా, ఇది అయిపోయిందా? పీపుల్ చాలా బాగున్నారు, అసలు చాలా హెల్ప్ చేస్తారు. ఓకేనా, ఎందుకంటే నేను ఇండియా నేపాల్ కంపేర్ చేస్తాను. ఇండియాలో ఉన్నప్పుడు ఏదైనా పని చేసుకుంటా కదా, వచ్చి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగి నన్ను ఇరిటేట్ చేసేటోళ్ళు కొన్ని ప్లేసెస్లలో. నేపాల్ అట్లా లేదు. ఓకేనా, దూరం నుంచి చూస్తారు, అబ్బా అని అనుకుంటారు, వెళ్ళిపోతారు. మనల్ని బాదర్ చేయరు బేసిక్గా. ఓకేనా, చాలా కైండ్ అండ్ హెల్ప్ఫుల్ పీపుల్. నేను మ్యాక్సిమం ఉన్న 14 డేస్లో సగం డేస్ లోకల్స్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. ఇంట్లో అంటే వాళ్ళ పార్కింగ్ ఏరియాలో వెహికల్ పెట్టుకొని ఉండే. ఓకేనా, అంత హెల్ప్ఫుల్ వాళ్ళు. ఓకే, ఇది కూడా అయిపోయింది కదా. సో నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఫస్ట్ మీరు ఒక లాంగ్ టర్మ్ తిరగాలనుకుంటే 15 డేస్ పాస్ తీసుకోండి, లేకపోతే 1 వీక్ తీసుకోండి. 1 వీక్లో మస్తు. ఓకేనా, చిన్న షార్ట్ ట్రిప్ అయితే. ఓకేనా, లాంగ్ ట్రిప్ అయితే 14 డేస్. లేదు బ్రో ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, రిమోట్ ఏరియాస్కి వెళ్ళాలనుకుంటే ఈ 15 డేస్ అయిపోయాక మన పోఖ్రాలు ఉంటే పోఖ్రా ఎయిర్పోర్ట్, కాఠ్మండూలో ఉంటే కాఠ్మండూ ఎయిర్పోర్ట్కి వెళ్ళి రెన్యువల్ చేసుకోండి, అయిపోయా. హోప్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకుంటా. ఇంకేమైనా మిస్ అయితే యు ఆర్ ఫ్రీ టు డ్రాప్ ఏ కామెంట్ ఇన్ కామెంట్ సెషన్. నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. అండ్ సపరేట్ వీడియో చేయాల్సి ఉంటే ఖచ్చితంగా చేస్తా. సో అసలైన విషయం, మనం ఎందుకు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇండియా వచ్చినామంటే దానికన్నా ముందు ఒక స్టోరీ చెప్తా అబ్బా. ఓకేనా, నేను 2 years బ్యాక్ ఆల్ ఆఫ్ ఏ సడన్ నా లైఫ్ స్టక్ అయిపోయి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. లిటరలీ క్వశ్చన్ మార్క్ ఉండే. ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది, మంచి ఇన్కమ్ వస్తుండే, బాగుంటుండే, కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్లో. సో అందుకే నేను మళ్ళీ యూకే నుంచి రిటర్న్ వచ్చినాక నా ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. వ్యాన్ లైఫ్ అయితే స్టార్ట్ చేసే ముందు నేను ఆదియోగి వెళ్ళిన. ఓకేనా, లార్డ్ శివ స్టాచ్యూ ఉంది కోయంబత్తూర్లో, అక్కడికి వెళ్ళి ఇంకా నేను ఇట్లా లిటరల్లీ చెప్పిన బాధలన్నీ చెప్పుకొని నేను ఇట్లా ఒక వ్యాన్ లైఫ్ స్టార్ట్ చేస్తున్నా, నాకు తోడుండు చాలు అని అనుకున్నా. అట్లా అనుకొని వ్యాన్ లైఫ్ స్టార్ట్ చేసినాక మిరాకిల్ జరిగింది. నేను కంటెంట్ స్టార్ట్ చేసినాక వితిన్ 9 daysలో మన ఇన్స్టాగ్రామ్ 100K క్రాస్ అయింది. అండ్ యూట్యూబ్ కూడా మానిటైజ్ అయ్యి ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది. ఓకే, ఆ మిరాకిల్ అయినాక యాజ్ పార్ట్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రిప్ మళ్ళీ నేను ఆదియోగి వెళ్ళిన. ఆదియోగి వెళ్ళి ఇంకా థ్యాంక్స్ చెప్పుకొని ఆ రోజు కోరుకుని ఉండే. ఓకేనా, ఆల్ ఇండియా ట్రిప్ అయిపోయాక నేను ఖచ్చితంగా మహాశివరాత్రికి నేను ఈవెంట్కి రావాలనుకుంటున్నా, వస్తా అని అనుండే. ఓకేనా, ఆల్ ఇండియా ట్రిప్ అయిపోయింది, నేను మళ్ళీ నేపాల్ వెళ్ళిపోయినా. ఇంకా ఆల్ ఆఫ్ ఎ సడన్ నేపాల్ వెళ్ళిపోయినా.
అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చింది, ఎక్కడి నుంచి, ఈషా ఫౌండేషన్ పేజ్ ఉంటుంది, 2 million ఫాలోవర్స్, రవి ఇట్లా నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాము, సో ఈ మహాశివరాత్రికి నువ్వు రావాలా, వచ్చి ఈవెంట్ అటెండ్ అవ్వు అని స్పెషల్ ఇన్విటేషన్ పంపారు. నాకు జన్మ ధన్యం అయిపోయింది ఆ మెసేజ్ చూసినాక. ఎంత ఆనందం అంటే అసలు నేను మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను. సో అందుకే 14 days అయిపోగానే నా పాస్ అయితే 15 daysకి అయిపోతుంది. ఒకరోజు ఇచ్చిపెట్టి నేపాల్ నుంచి 490 kilometers వన్ డేలా కొట్టేసి ప్రజెంట్ అయితే అయోధ్యలో ఉన్నాం. అది మన ట్రైన్ వచ్చేసి ఎల్లుండి, రేపు రెస్ట్ తీసుకుంటాం, పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మనం అయితే వెళ్ళబోతున్నాం. ఎక్కడికి? ఈషా ఫౌండేషన్, కోయంబత్తూర్. చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్కి కూడా చెప్పిన, ఖుషి అయ్యారు. ఎందుకంటే ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అబ్బా. ఎందుకంటే నాకన్నా ముందు స్టార్ట్ చేసిన కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. ఓకేనా, నేను వాళ్ళని అప్పుడప్పుడు కొంచెం ఫాలో అవుతా. ఓకేనా, వాళ్ళని అంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోవచ్చు, మన ఫీడ్స్లో వస్తాయి కదా, సో ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తాం. ఓకేనా, అలాంటిది మనకు అక్కడ నుంచి ఇన్విటేషన్ వచ్చింది వితిన్ జస్ట్ 1 yearలో. మీకు తెలుసు నేను కంటెంట్ స్టార్ట్ చేసింది 2024 January 1st. వితిన్ 1 yearలో ఇది ఒక నాకు లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ లాగా అయిపోయింది. అది సో లిటరలీ నాకు ఆర్డర్ వస్తుంది ఐస్లో ఆనందము. ఎందుకంటే ఆ ప్లేస్ అనేది నాకు చాలా ఇష్టము. కోయంబత్తూర్ వైబ్స్ వేరే ఉంటాయి. నేను ఆల్ ఇండియా ట్రిప్ భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా 2 days ఉండే, అక్కడనే స్టే చేసినుండే, మస్తు మజా, నైట్ షో చూసినుండే అట్లా. సో అంతే ఈరోజు వీడియోకి. అండ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు అంటే ఇదంతా ఎలా జరిగిందంటే మీ వల్లనే. ఓకేనా, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్. ఓకేనా, మీరు లేకపోతే ఈ రికగ్నైజేషన్ నాకు ఎక్కడిది లేదు కదా. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో నలుమూలల్లో నన్ను గుర్తుపడుతున్నారు. ఇండియా అయింది, నేపాల్లో కూడా చూస్తుంటారు కదా, నేపాల్లో కూడా మనకు ఫాలోవర్స్ ఉన్నారు. చాలా హ్యాపీ. ఇంకా ఈ జన్మకి చాలన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది. అది సో నెక్స్ట్ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. మనమైతే ఎల్లుండి బయలుదేరబోతున్నాం. అది మొత్తం నా జర్నీ, అక్కడ పోయినాక ఈవెంట్ మొత్తం రికార్డ్ చేసి పెట్టేస్తా యూట్యూబ్లో, ఎంజాయ్ చేయండి. అంతే ఈరోజు వీడియోకి. అండ్ ఒక మెయిన్ థింగ్, ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫాలో చేసుకోకపోతే ఫాలో చేసుకోండి. అండ్ ఐడి వచ్చేసి వ్యాన్ లైఫ్ విత్ రవి. ఎందుకంటే నా అప్డేట్స్ అన్నీ నేను స్టోరీస్లలో ఇస్తా, మిస్ అవ్వకండి. ఇట్లు మీ వ్యాన్ లైఫ్ విత్ రవి. బాయ్ బాయ్.